మీకు ఎలాగ అనిపించింది గడిచిన 5 ఏళ్లలో పథకాలు బాగున్నాయా బాగాలేవా, అవి ప్రజలకు ఎంతవరకు మేలు చేశాయి మీరు చెప్పండి. నా పేరు హర్నాథ్ రెడ్డి అండి, మాది శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి. గత ప్రభుత్వాలకు చూసుకుంటే వాళ్ళు ఏంటంటే ప్రజలకి చేసింది సగం వరకే, అభివృద్ధి కొంతవరకు చేశారు, రోడ్లు అనగా సంసం. ఈ ప్రభుత్వం వచ్చాక పూర్తిగా ప్రజల్నే రాజులను చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే అధికారులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ ఎటువంటి అవకాశం ఇవ్వకుండా డైరెక్ట్ గా పథకాలన్నీ డైరెక్ట్ గా ప్రజల అకౌంట్ లోకి పడడం, డైరెక్ట్ గా ప్రజల్నే రాజులుగా చేయడం అంటూ జరిగింది. కనుక తప్పకుండా మళ్ళీ ఈ ప్రభుత్వం అధికారంలోకి రావచ్చు అనేసి ప్రజల తరఫు నుంచి అయితే నేను అనుకుంటున్నాను. ఆ పథకాల వల్ల కొన్ని వర్గాల ప్రజల్ని సోమరిపోతులను చేస్తున్నారు. ఒక వర్గం వారికే పథకాలు అందుతున్నాయి, మిగతా వర్గాల వేరే పార్టీ వాళ్ళకి అందట్లేదు అనేది ప్రధాన ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న ఆరోపణలు. దానికి మీరు ఏమంటారు? మీరనేది ఒక విధంగా నిజమేనండి. కొన్ని పథకాలు అనర్హులకి వచ్చాయని అనడం అయితే అది వరకు నిజమే. ఇల్లు స్థలాలు కానీ లేదా మిగతా కొన్ని పథకాలు అయితే అనర్హులకి అయితే వచ్చాయి. అయితే కొన్ని పథకాలు అయితే మాత్రం తప్పకుండా పేద ప్రజలకైతే అందేయండి. అయితే ఈసారి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చిందంటే అలాంటివి తొలగించి ఇక గ్రామాల అభివృద్ధి, తర్వాత పట్టణాల అభివృద్ధి ఆట వైపు ఇక కంపల్సరీగా దృష్టి పెడితే మరి ఇంకా బాగుంటుంది. ఇంకా ఈ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి కరెంటు విషయంలో, నీటి విషయంలో, రోడ్ల విషయంలో ఎలాంటి అభివృద్ధి జరిగిందని ఉన్నట్టు మాట్లాడుకుంటే గత ప్రభుత్వంలోని కరెంటు కోతలు అయితే తక్కువగా ఉన్నాయి. నీటి ప్రభావం కూడాను అంతగా ఏమీ లేదు. ఈ ప్రభుత్వం చూసుకుంటే మరి మనమే అనుకోలేదు. ఎందుకంటే బటన్ నొక్కుతున్నారు, పేద ప్రజలకి అమౌంట్లు ఇస్తున్నారు. మరి అమౌంట్లు అంటే తక్కువ ఇస్తున్నారా? ఒక బటన్ నొక్కారంటే 1000 కోట్లు 100 కోట్ల రూపాయలే. మరి వాళ్ళు కూడా గవర్నమెంట్ కూడా డబ్బుల్ని కొంచెం అడ్జస్ట్మెంట్లు చేయాలి కదా. దానికి తోడు కరెంటు ఇది కోతలు ఇది జరగచ్చు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కొత్తగా 6 పథకాలు ప్రవేశపెట్టి రానున్న రోజుల్లో ఇంకా అభివృద్ధి చేస్తాము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మాకు మళ్ళీ అవకాశాలు ఇవ్వండి అని అంటున్నారు. దానికి మీరు ఏమంటారు? చంద్రబాబు నాయుడు గారు రావచ్చు. ఇంతకు ముందు ప్రభుత్వ పాలన వేరే విధంగా ఉండేది. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారో, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి పేదలకే పథకాలు, పేదలే డైరెక్ట్ నాతో లింక్ అవ్వచ్చు, పేదలే నాతో డైరెక్ట్ గా మాట్లాడవచ్చు అని కొత్త ఆప్షన్ ఇచ్చారు. దీని ద్వారా ఏంటంటే గతంలో టీడీపీ జన్మభూమి కమిటీలను కూడాను చంద్రబాబు నాయుడు గారు మార్చుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు డైరెక్ట్ గా ప్రజల వద్దకే పాలన జగన్ చెప్పారు. మరి వాళ్ళు కూడా సేమ్ అలా చేస్తేనే కదా వాళ్ళ ప్రభుత్వం కూడా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా మార్పు చేయొచ్చు. పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఏమైనా ఉండొచ్చు అంటారా ఈ ఎలక్షన్? పవన్ కళ్యాణ్ గారి ప్రభావం పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం అని అంటే ఒక్క విషయం అండి. పవన్ కళ్యాణ్ గారి అంటే గ్రామాల్లోనే ఒక 2-3 ఉంటారండి. అంతగా అతని ఎఫెక్ట్ అయితే చూపించదండి. మెయిన్ గా ఏంటంటే తెలుగుదేశం, వైఎస్ఆర్ వీటి ప్రభావాలు ఎక్కువ అండి. అంత వేగం వాటి ఎఫెక్ట్ అంటూ ఉండదండి. ఇప్పుడు ఏంటంటే తెలుగుదేశం, బీజేపీ, జనసేన 3 కలిసే కనుక కొంచెం ఒక సగం ఇంట్రెస్ట్ గా ఉండొచ్చు అనమాట, అంతేని. అయితే ఏంటంటే పేద ప్రజలు చూసుకుంటే, సర్వేల ప్రకారం చూసుకుంటే వాళ్ళు ఎక్కువగా మాత్రం ఒకటే అంటున్నారు, మాకు అర్హులైన వాళ్ళకి పథకాలు అందాయి, మేము ఎవరు కాల్ చుట్టూ తిరగలేదు, డైరెక్ట్ మా చేతికి వాలంటీర్లు వచ్చి ఇచ్చేటోళ్ళు, మా దగ్గరకే ఈ పథకాలు అందాయి అనేసి మినిమం ఏంటంటే ప్రతి గ్రామంలోనూ మినిమం ఒక 60-70% మాత్రం కంపల్సరీగా వైఎస్ఆర్సీపీకి కొంచెం ఫేవర్ గా ఉన్నట్టయితే అనిపిస్తుంది. థ్యాంక్ యూ. ఓకే, ప్రస్తుతం జగన్ గారి పాలన బాగానే ఉంది. అంటే ఏ పథకాల వలన ఈ పథకాలు మీకు ఏమిచ్చాయి? ప్రతి పథకాలు ఇప్పుడు అమ్మఒడి అని ప్రతి పథకాలు మాకు రైతు భరోసా అని, నెక్స్ట్ అమ్మఒడి, తర్వాత ఈ యువత, ప్రతివి మాకు వర్తిస్తున్నాయి. బాగానే ఉంది పరిపాలన. ఈ పథకాలన్నీ ఓన్లీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకే చెందుతున్నాయి, వేరే పార్టీ వాళ్ళకి చెందట్లేదు అనేది లేదు. ఈ పార్టీ లేదు, ఆ పార్టీ లేదు, ప్రతి పార్టీకి చెందుతున్నాయి. ప్రతి వాళ్ళకి వస్తుంది. వాలంటీర్ వ్యవస్థ గానీ, గ్రామ సచివాలయం వ్యవస్థ గానీ మీకు ఎలా ఉపయోగపడుతుంది? మాకు ప్రతిదీ ఏ అవసరమైనా మాకు సచివాలయం మా ఊరికి వెళ్ళి ఆధార్ కార్డు చేసుకోవాలన్నా, లేదు ఈ పిల్లల విషయంలో ఏవైనా ప్రాబ్లమ్స్ చేసుకోవాలన్నా ప్రతి విషయానికి మాకు మా ఊర్లో సచివాలయం పర్వాలేదు. స్టాఫ్ కానీ, కంప్యూటర్ ఆపరేటర్ కానీ, మా ఊరు అందరూ
బాగానే ఉంటది. సో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించడంలో జగన్ గారు సక్సెస్ అయ్యారంటారా? సక్సెస్ అయ్యారు. వచ్చే రోజుల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటది? వచ్చే రోజుల్లో మాకు జగన్ వస్తే మంచిది. చంద్రబాబు నాయుడు గారు కూడా 40 ఏళ్ల రాజకీయ భవిష్య ఉంది, 6 పథకాలు కూడా కొత్త ప్రవేశపెట్టాడు. మరి వద్దు, మాకు జగన్ గారే రావాలి. పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఏమన్నా ఉంటుందంటారా ఈసారి? ఆయన ఉన్నా మరి రాదు, అర్థమైందా? రాదు, అది వేస్ట్, వాడు వచ్చిన వేస్ట్. అలాంటారా? ఇప్పుడు నారా లోకేష్ గారు పక్కా గెలుస్తామన్న దీపంతో ఎర్ర బుక్ పెట్టుకొని అందరి పేర్లు రాస్తారు కానీ ఏది చేసినా రాదు. నెక్స్ట్ మేము అందరం కలిసి మీ వైఎస్ఆర్ పార్టీకే గెలిపిస్తాం. మాకు జగన్ గారు మా అభిమాని, మేము ఆయనకే గెలిపిస్తాం. అది రైట్. పెన్షన్ ఇతనికి వస్తుంది, పెన్షన్ ఆయనకి పెన్షన్ వస్తుంది, 18,000 వస్తుంది. ఇతను వచ్చిన కాడి నుంచి మాకేమి చంద్రబాబు వల్ల రూపాయి మాకు ఇది లేదు. రైతు బజార్ నుంచి మాకు పడ్డలేదు, పాస్బుక్ లేవని అంతే. ఆరోగ్యం నాకు ఆరోగ్యం ఇప్పుడు బాగోదు. నాకు నారా లోకేష్ గారు చాలా దీపంగా ఉన్నారు, పక్కా మేమే అధికారంలోకి వస్తాము అనేసి ఎర్ర బుక్ లో ప్రతి ఒక్కరి పేర్లు రాసుకుంటున్నారు కదా. ఏం లేదు, అతని వల్ల లేదు, మాకు చంద్రబాబు వల్ల అస్సలు లేదు. మాకు జగన్ వచ్చిన కానీ మాకు పెన్షన్ అతనికి వస్తుంది, మా ఆయనకి. నాకు 18,000 పడ్డవి. ఎందుకు లేనివి మనం లేదని అనకూడదు, తప్పు. అతను మాకు ఇచ్చాడు, జగన్ అన్నే రావాలి, జగన్కే ఓటు ఇస్తాం మేము, ఇంకలేదు. పవన్ కళ్యాణ్ ప్రభావం ఏమైనా ఉండొచ్చు? ఇంకేం మాకు తెలదు అతనికి, అతని వల్ల మాకు ఏం తెలదు. కరోనా టైంలలో మీకు ఎలా ఉపయోగపడ్డది? కరోనా టైం అంటే మరి మాకు ఇచ్చాడు, మరి రేషన్ అని, మరి ఇంటికి తెచ్చి రేషన్ ఇస్తాండ్రు అతనని. కరోనా టైంలో మాకు ఇచ్చినారు డబ్బులు. సరే, అయ్యా. Please subscribe .news.